రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాల ద్వారా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా ముందుకెళ్తున్నటువంటి క్రమంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టణాభివృద్ధి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారితే కేంద్ర ప్రభుత్వంచే మరి అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా పట్టణాలకు సంబంధించి కూడా ఈ కేంద్ర సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వాటాతోటి అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో ఈ 2.5 సంవత్సరాల్లో అనేక సార్లు మరి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కావచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు, కలిసిన క్రమంలో ముఖ్యమంత్రి గారు ఒక చిత్తశుద్ధితోటి అభివృద్ధి చేయాలి అనేటువంటి సంకల్పంతో మరి పదే పదే వినతి పత్రాలు ఇవ్వడం, వారి దృష్టికి తీసుకురావడం సందర్భంలో ఈ రాష్ట్రానికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్కు సంబంధించి 13,000 కోట్లకు సంబంధించి మరి శాంక్షన్, అంటే దాంట్లో 25% వాటా కేంద్ర ప్రభుత్వాన్ని, ఆల్మోస్ట్ 75% వాటా రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకొక 25% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇస్తూ మిగతా ఏదైతే ఏజెన్సీస్ కానీ వాళ్ళు ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేటువంటి మరి పరిస్థితిని మనం చూసినట్టయితే తప్పకుండా దాదాపు 75% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాం. ముఖ్యంగా కరీంనగర్కు సంబంధించి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ సంబంధించి 1100 కోట్లకు ప్రతిపాదనలు చేసినప్పటికి కూడా 840 కోట్లకు మరి ఈరోజు అనుమతులు శాంక్షన్స్ పూర్తిగా వచ్చినటువంటి సందర్భంలో తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు సార్, అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు, ఇద్దరు విపులతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ కూడా, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా కరీంనగర్ ఈ ఉమ్మడి జిల్లాకు మరి కేంద్ర బిందువు అయినటువంటి హెడ్ క్వార్టర్ కాబట్టి తప్పకుండా ఇక్కడ నుంచి అభివృద్ధి విషయంలో అందరి యొక్క భాగస్వామ్యం, అందరి యొక్క కృషి, అందరికి సంబంధం జరుగుతున్నటువంటి దీనికి సంబంధించి తప్పకుండా అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు కూడా దీనికి సంబంధించి వారి యొక్క కృషిని కూడా మేము తప్పకుండా అభినందిస్తూ కృతజ్ఞత తెలియజేస్తాం. అదేవిధంగా ఈ 840 కోట్లకు సంబంధించి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఏదైతే ఉందో దానిలో 210 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వాటా గ్రాంట్, 210 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా 50% రాష్ట్ర ప్రభుత్వం హడ్కోకు మరి ఈ మిగతా 420 కోట్లకు సంబంధించి రుణానికి ప్రతిపాదనలు పంపిస్తే వాళ్ళు మరి ఇస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఈ 420 కోట్లు కలుపుకొని మొత్తం 840 కోట్లలో ఈ 420 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే మరి చెల్లించేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ సంబంధించినటువంటి పట్టణాభివృద్ధికి ఈ చెల్లించబోయే 420 కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా 210 కోట్ల, అంటే 630 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వ వాటాను పక్కకు పెడితే అంటే 630 కోట్ల అభివృద్ధి నిధులు ఈ కరీంనగర్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సందర్భంగా మేము కరీంనగర్ కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలోని మేము కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో పాటు కరీంనగర్ ప్రజల పక్షాన మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రులకు, ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం. 210 కోట్లు కేంద్ర ప్రభుత్వం వాటా ఇస్తున్నందుకు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి
వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తాం. అంటే నేను ప్రధానంగా తెలియజేసేది ఏంటంటే 2 చేతులు కొడితేనే చప్పుడు వస్తుంది. అంటే దీన్ని వాస్తవాలు ప్రజలకు తెలవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఇది ఏ ఒక్క ప్రభుత్వమో చేస్తే జరిగేది కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాల ప్రకారం ఈ కరీంనగర్ నగరానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నటువంటి క్రమంలో తప్పకుండా దీనిలో ప్రధాన వాటా ఉన్నటువంటి మా రాష్ట్ర ప్రభుత్వ సంబంధించి 630 కోట్లకు సంబంధించి ప్రధాన వాటా ఈ అభివృద్ధి కోసం కేటాయిస్తున్నటువంటి సందర్భంలో మరి వారిని ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారే మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి వారి ప్రత్యేక శ్రద్ధతో పాటు వారికి కూడా ఈ శాఖ వారి దగ్గర ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా మంత్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇదే విధమైనట్టుగా స్ఫూర్తితోటి అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తూ ప్రజలు గమనించాలి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేమేమంటున్నామంటే గతంలో కూడా బీఆర్ఎస్ ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ వాటా రాష్ట్ర ప్రభుత్వమే. వాటా గతంలో కూడా స్మార్ట్ సిటీకి సంబంధించి అది ఏ ఒక్కరికో మరి వారి యొక్క కృషి వల్లనే వారి ద్వారానే అభివృద్ధి జరిగింది అనేటువంటి సంకేతాలు తీసుకుపోయేటువంటి పరిస్థితిని దయచేసి మీరు ఎప్పుడు కూడా ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ప్రజలకు ఎప్పుడు కూడా మసిపూసి మారేడుకాయ చేసి తప్పుదో పట్టేయద్దు. ఏ ఒక్కరో ఇద్దరు మిత్రులు అట్లాంటి పని చేస్తే మీరు దానికి వద్దని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలకు ఈ రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధి అనేది ఎవరు ఎంత జరిగింది అనేటువంటి సంకేతాలు తీసుకుపోయేటువంటి పరిస్థితిని దయచేసి మీరు ఎప్పుడు కూడా ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ప్రజలకు ఎప్పుడు కూడా మసిపూసి మారేడుకాయ చేసి తప్పుదో పట్టేయద్దు. ఏ ఒక్కరో ఇద్దరు మిత్రులు అట్లాంటి పని చేస్తే మీరు దానికి వద్దని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలకు ఈ రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధి అనేది ఎవరు ఎంత ఈ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు నిధులు వెచ్చిస్తూ ఉన్నారు అనే విషయంలో క్లారిటీ మనం ఎప్పుడు కూడా తప్పద్దనే విషయాన్ని నేను స్మూత్గా తెలియజేస్తా ఉన్నాను. నేను కొన్ని సందర్భంలో చూసినాం 840 కోట్లు మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నట్టు. తప్పకుండా వారు చేసినట్టు కృషిని మేము అభినందిస్తాం. కానీ దాన్ని ఒకే వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే ఇక్కడ మేము అటుగా లేము. ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తాం. కాబట్టి వారి కృషిని అభినందిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రులు చేసేటటువంటి కృషిని కూడా తప్పకుండా ప్రజలు గమనించాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఎన్నోసార్లు కరీంనగర్ వచ్చి లండన్ ప్యారిస్ చేస్తా అని చెప్పి మాటలు గారెడ్ చేసింది తప్ప ఎక్కడ కూడా చేతల్లో లేదు. ఏనాడు చేయకుండా స్మార్ట్ సిటీకి సంబంధించిన దాన్ని ఒక్కరికే విధాత అనుకుంటూ కొంతమంది దాన్ని అప్పుడు కూడా ఒక్కరికే పేరు వచ్చే విధంగా మాట్లాడారు. ఆ స్మార్ట్ సిటీకి సంబంధించి కూడా ఈరోజు మీరు చెప్తా ఉన్నాం. స్మార్ట్ సిటీ 1000 కోట్ల ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా అది 860 కోట్లకే క్లోజ్ అయింది. ఆ ప్రాజెక్టు క్లోజ్ అయిపోయినాక కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి గురించి చెప్తా ఉన్నాం. ఇంకా 140 కోట్లకు సంబంధించి 70 కోట్లు కేంద్ర ప్రభుత్వం వాటా ఇవ్వాల్సిందాన్ని మరి టెక్నికల్గా ప్రాజెక్టు క్లోజ్ అయింది కాబట్టి వాళ్ళు ఇవ్వలేకపోయారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం 70 కోట్లు స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి ఆ 70 కోట్లను కూడా ఆల్రెడీ కార్పొరేషన్కి వచ్చినాయి. ఆ 70 కోట్లు ఇప్పుడు ఉన్నాయి. అంటే టోటల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వాటాలకు సంబంధించి 50-50 ఏదైతుందో అదనంగా ఇప్పుడు 70 కోట్లు కేంద్ర ప్రభుత్వానికంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందనే విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్తా ఉన్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం కంటే అదనంగా. కానీ ఇవన్నీ వేయకుండా మీరు గతంలో చూసిరు. సరే మేము కూడా ఏమనుకున్నామంటే మా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా సరే నడవని అనుకున్నాం. కానీ అది ఓన్లీ వాళ్ళ వల్లనే ఇలా స్మార్ట్ సిటీ అంతా అభివృద్ధి జరిగింది అనేటువంటి భ్రమలు కల్పించడంలో కొంతమంది దిట్టా ఉన్నారు. దాన్ని ఇట్లా కాకుండా మేము ఏదైతే ఈరోజు వాస్తవాలు చెప్తా ఉన్నామో మేము ఖచ్చితంగా 25% వాటా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 210 కోట్లు వాటా ఇస్తున్నందుకు మేము అభినందిస్తాం, కృతజ్ఞత తెలియజేస్తాం.
కానీ 630 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. అంటే రుణాన్ని చెల్లించడానికి 50% హడ్కో రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రేపు చెల్లించే పరిస్థితి ఉంటుంది. తర్వాత ఇంకా 210 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందనే విషయాన్ని ఇక్కడ కూడా మేము ఏ విధంగా అయితే కుండ బదులు పెట్టి చెప్తా ఉన్నామో మిగతా వాళ్ళు కూడా ఆ పద్ధతి ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ఈ కరీంనగర్కు సంబంధించి అనేక అభివృద్ధి ఇప్పుడు ఏదైతే 70 కోట్లకు సంబంధించి ఇప్పుడు మనకు అదనంగా స్మార్ట్ సిటీకి సంబంధించి అదనంగా వస్తున్నటువంటి 70 కోట్ల వల్ల మనకు అనేక లాభాలు. ఇప్పుడు మీరు చూస్తారు కలెక్టరేట్ దగ్గర కావచ్చు, వి పార్క్ దగ్గర కావచ్చు, రామ్నగర్లో కావచ్చు, 2 టౌన్ దగ్గర కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాల్లో ఏదో భారీ వర్షాలు పడ్డప్పుడు ఫ్లడ్ ఏదైతే ఆగుతూ ఉందో దాన్ని మరి ఆ ఫ్లడ్ భవిష్యత్తులో ప్రజలు ఇబ్బంది పడకుండా మరి అక్కడ ఈ ఫ్లడ్కు సంబంధించి పెద్ద డ్రైన్ నిర్మించడానికి ఈ 70 కోట్ల నుంచి మరి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మంచిర్యాల చౌరస్తా కూడా అదేవిధంగా మల్టీ లెవెల్ పార్కింగ్కు సంబంధించి 70 కోట్ల నుంచి కూడా కేటాయించడానికి మరి ప్రతిపాదనలు తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మార్కెట్ రోడ్ వెంకటేశ్వర టెంపుల్ ముంగట ఉన్నటువంటి R&B గతంలో ఉన్నటువంటి ఒక 1 ఎకర్ మున్సిపల్కు గతంలో కేటాయించడం జరిగింది. దాంట్లో అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్కి సంబంధించి సోలార్ పవర్ కోసం కూడా చేస్తూ ఉన్నాం. అంటే ఈ 70 కోట్లు స్మార్ట్ సిటీకి సంబంధించి అదనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 70 కోట్లలో ఇవన్నీ కూడా అభివృద్ధికి మనకు అవకాశం లభిస్తూ ఉంది. అంటే ఇవన్నీ కూడా ప్యూర్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 70 కోట్ల ద్వారానే అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలి. అంటే ఏ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా ప్రజలకు స్పష్టత ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి మీద ప్రజలకు స్పష్టత ఉండాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా దీనికి సంబంధించి అర్బన్ ఛాలెంజ్ ఫండ్కి సంబంధించి ముఖ్యంగా అర్బన్ మొబిలిటీకి సంబంధించి మెయిన్ రోడ్స్ ప్రధానంగా మేజర్ రోడ్స్ R&B మెయిన్ రోడ్స్ను మోడల్ రోడ్స్గా డెవలప్ చేయడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా స్కై వాక్స్ కావచ్చు, తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, సైకిల్ ట్రాక్స్ కావచ్చు, ఇట్లా వీటన్నిటి కలిపి జంక్షన్స్ కావచ్చు, వీటన్నిటి కలిపి దాదాపు 630 కోట్లు మనకు ఈ కరీంనగర్ అభివృద్ధికి సంబంధించి అర్బన్ ఛాలెంజ్ ఫండ్లో భవిష్యత్తులో మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా డంప్ యార్డ్కి సంబంధించి దాదాపు 80 కోట్లు కేటాయిస్తా ఉన్నాం. ఈ 80 కోట్లలో ముఖ్యంగా ప్రాసెసింగ్ సెంటర్ అంటే వచ్చినట్టు ఇంకా మళ్ళీ స్టోరేజ్ కాకుండా దాన్ని ఒకవైపు బయోమైనింగ్కు ఇంకోవైపు ప్రాసెసింగ్ అంటే దాన్ని ఎక్కడ కూడా మళ్ళీ స్టోరేజ్ కాకుండా ఉండడం కోసం ఆ యూనిట్ పెట్టడానికి కేటాయించడం జరుగుతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా ఈ కరీంనగర్ పట్టణానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధికి మరి మనకు నిధులు రావడానికి ఈ అభివృద్ధికి జరగడానికి మరి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మంత్రులతో అందరికీ కేంద్ర ప్రభుత్వ వాటా 210 కోట్లు ఇస్తున్నందుకు మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థానిక ఎంపీకి వీరందరికీ కూడా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి తప్పకుండా కరీంనగర్ ప్రజలకు ఇక్కడ ఎవరు పాలకవర్గం ఉంది ఏది ఉంది అనేది ఎక్కడ కూడా చూడకుండా కరీంనగర్ ఈ రాష్ట్రంలో భాగమైనటువంటి కరీంనగర్ అభివృద్ధి రాజకీయాలకు అతీతంగా ఇది ఎవరికో పేరు వస్తుందా ఇంకొకరికి వస్తుందా అనేది అటువంటి ఆలోచన చేయకుండా కరీంనగర్ ప్రజలు కరీంనగర్ పట్టణానికి సంబంధించి అభివృద్ధి విషయంలో మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ప్రజలు గమనించాలి. ఖచ్చితంగా ప్రధాన వాటాదారులైనటువంటి ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్కు సంబంధించి దాదాపు 630 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ అభివృద్ధి కోసం కేటాయిస్తున్నందుకు మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వంకి అభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.